వైఎస్ఆర్ కుటుంబం కోసం ఎంత దూరమైనా నడవడానికి సిద్దమంటున్నారు పెద్ద ఆయన అభిమానులు. షర్మిలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఎడ్లపాడు మహిళలు చెబుతున్నారు. షర్మిల పాదయాత్రలో అభిమాన తరంగాలు ఎగిసిపడుతున్నాయని వైఎస్ఆర్ అభిమానులు అంటున్నారు. రాజన్న బిడ్డ తమ గ్రామానికి రావడం ఆనందంగా ఉందన్నారు ఎడ్లపాడు మహిళలు. ప్రజల సంక్షేమం కోరుకునే రాజన్న బిడ్డ వెంట కొంచెం దూరమైనా నడవడం ఆనందంగా ఉందన్నారు. గంటలకు వచ్చానండి. 4 గంటల నుంచి ఏం చేస్తున్నాను, ఆమెను కలవాలని మాట్లాడాలని ఆమె చాలా పైకి తేవాలని అనుకుంటున్నాను. తాను ఇడుపులపాయి నుంచి షర్మిల వెంట నడుస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరిబాబు అనే వైఎస్ఆర్ అభిమాని చెప్పారు. మరి ప్రజలు ఇటు కాంగ్రెస్ పార్టీ పట్ల అటు తెలుగుదేశం పార్టీ పట్ల విసిగిపోయి ఒక మూడో పార్టీ ఏదైనా ఒక మంచి పార్టీ వస్తే బాగుందనే తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో నమ్మకంతో మరి వారి జగనన్న వదిలిన బాణమైన షర్మిల గారి పాదయాత్రకి ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజున సంఘీభావం తెలుపుతున్నారు. కనుక భవిష్యత్తులో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి షర్మిల గారి పాదయాత్ర తాలూకా కష్టం ఫలించి ఇచ్చేవరం దాకా మరి ఆవిడ పాదయాత్రకు మేము ఎన్నట్టు ఉండాలి తలుచుకున్నాం. ఎన్ని రోజులైనా సరే ఈ 3000 కిలోమీటర్లు కూడా షర్మిల గారి వెనకాల పాదయాత్ర చేస్తాము. రాజశేఖర రెడ్డి పాదయాత్రలో కూడా చెప్పులు లేకుండా 500 కిలోమీటర్లు నడిచా. సీఎం కావాలని నేను మొక్కుంటే 2 సార్లు సీఎం అయినాడు. ఇప్పుడు కూడా నేను ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు చెప్పులు లేకుండా ఒక దీక్షగా ఆ మహానుభావుడికి నేను నడవాలని నిర్ణయించుకున్నా. ఈ చెప్పులు లేకుండానే నడవాలని నిర్ణయించుకున్నా. ఇప్పటికి 1100 చిల్లరే కిలోమీటర్లు నేను చెప్పులు లేకుండా నడుతున్నా. షర్మిల వస్తుంటే ప్రజలు ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఆమెకు ఘన స్వాగతం పలుకుతున్నారని వైఎస్ఆర్ అభిమానులు చెప్పారు.